ఈ రోజు ఓష్వెంగ్ లో మనం ఆడుతున్నాం బామా లోడెత్తు అనే ఆట. సో అప్పట్లో రమణ లోడెత్తు అనేవాళ్ళం, ఇక మీదట బామా లోడెత్తు అంటాం. ఆ రేంజ్ లో మా వాళ్ళు ఆడడానికి రెడీ అయిపోయారు. అస్సలు మీరు ఎవరన్నారండి, అలా జిమ్ లో పోజులు ఇవ్వాలంటే అది మగవాళ్ళకే కాదు, కమ్మాన్ మా లేడీస్, మా బామలు సత్యభామలు కూడా ఎరగదీయబోతున్నారు. ఇప్పుడు గేమ్ లో మీకే తెలుస్తుంది. ఇది ఒక్కళ్ళు కాదు, ఒకేసారి ముగ్గురు కలిసి ఆడే ఆట అన్నమాట. సో మరి ఎవరు ఆ కరణం మల్లేశ్వరి ఫ్యామిలీ నుంచి వచ్చాం అని నిరూపించుకుంటారో కాసేపట్లో చూద్దాం. రెడీ? ఆల్ రైట్, బామా లోడెత్తు ఆట ఆడడానికి ముగ్గురు రెడీగా ఉన్నారు. సమిత, విజయలక్ష్మి అండ్ మాధవి గారు. మరి ముగ్గురులో ఎవరు ఎక్కువ టైం ఆ బ్రిక్ ని అలా పెట్టుకొని అలా కంట్రోల్ చేస్తారో చూద్దాం ఇప్పుడు. ఓకే, చేత్తో పట్టుకోండి. రెడీ, 3, 2, 1 అండ్ స్టార్ట్. కాల్ ఎడ్జ్ లో ఉండాలి మాధవి గారు కొంచెం. ఓకే, చేతులు తీసేయండి. ఇంకా టైం స్టార్ట్ అయింది. ఇంకా చేతులు పెడితే అవుట్ అవుద్ది. అందుకే అప్పుడప్పుడు కథక్కలి, అబడిస్సి నాట్యం అలాంటివన్నీ నేర్చుకుంటూ ఉండాలి. వామ్మో, 20 సెకండ్లు బాగానే మేనేజ్ చేశారు మా వాళ్ళు. అసలు లోడ్ ఎత్తడంలో మా వాళ్ళే గ్రేట్. 28, 29, 30. ఆల్ రైట్, అందరికంటే ముందుగా మాధవి గారు వదిలేశారు 28 సెకండ్స్. నెక్స్ట్ 29 సెకండ్స్ లో విజయలక్ష్మి గారు అండ్ సమీయత గారు 30 సెకండ్లు. కావ్య గారు, సుకన్య గారు అండ్ స్వాతి గారు. సో మరి ఎన్ని మినిట్స్? నేనైతే 1 minute టైం ఇస్తా. ఎన్ని సెకండ్స్ ఆపగలుగుతారు చూద్దాం. ఓకే, ఇప్పటి వరకు 30 సెకండ్స్ హైయెస్ట్, అది దాటాలి. రెడీ, 3, 2, 1 తీసేయండి, పెట్టేసుకోండి, స్టార్ట్. స్వాతి గారికి 5 సెకండ్స్ ఎక్కువ ఇస్తాను. కావ్య 21. సపోర్ట్ తీసుకోవట్లేదు కదా ఎవరు, నాకు తెలియట్లేదు అది. 42, 40, 52. ఆల్ రైట్, ఈ రౌండ్ లో బామా లోడెత్తు గేమ్ లో స్వాతి గారు 50 సెకండ్స్ లోడెత్తి అందరికంటే హైయెస్ట్ నిలిచారు. సూపర్. గేమ్ లో నెక్స్ట్ థర్డ్ బ్యాచ్ స్వాతి 2, లక్ష్మి గారు అండ్ కరుణశ్రీ గారు రెడీగా ఉన్నారు. సో మరి 50 దాటారంటే వీళ్ళే విన్నర్ అవుతారు. చూద్దాం ఎవరు ఎంతసేపు లోడెత్తుతారో. 3, 2, 1 స్టార్ట్. 5-6 సెకండ్లు. కరుణశ్రీ గారు మీరు కరుణ లేకుండా అప్పుడప్పుడు బావగారు లిఫ్ట్ చేస్తుంటారా మీరు? సినిమాల్లో అయితే హీరో హీరోయిన్ ని లిఫ్ట్ చేస్తాడు, బట్ నిజంగా అయితే మా సిస్టర్సే బావల్ని లిఫ్ట్ చేస్తారు. అందుకే ఈ 1 minute దాటారు, అయినా ఆపాను, చూద్దాం ఎంతసేపు ఆపుతారు అని. లోపల ఏం పెట్టలేదు కదా. ఓకే, సూపర్. 1 minute 15 seconds. ఆల్ రైట్, ఈ రోజు ఓష్వెంగిలో మనం ఆడాం బామా లోడెత్తు అనే ఆట. అందరికంటే ఎక్కువ టైం క్యారీ చేసి 1 minute 50 seconds అలా హోల్డ్ చేసి విన్నర్ గా నిలిచారు కరుణశ్రీ గారు. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు సిబిఎస్ చంద్ర బ్రదర్స్ షాపింగ్ మాల్ వారి గిఫ్ట్ వౌచర్. కంగ్రాచులేషన్స్, కంగ్రాట్స్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. జెమిని కుటుంబమే తన ఫ్యామిలీగా భావించి తన మనసులో మాటను మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు పద్మశ్రీ గారు. అమ్మా రండి. అమ్మ ఎలా ఉన్నారు? బాగానే ఉన్నామండి. సో మనసులో మాట చెప్పాలని వచ్చారు, ఏం జరిగింది చెప్పండి. నా లైఫ్ లో అండి చిన్నప్పటి నుంచి అన్ని కష్టాలేనండి. నేను పుట్టిన దగ్గర నుంచి అసలు మా ఫాదర్ ఎవరో తెలియదు. మా ఫాదర్ వదిలేసి వెళ్ళిపోయారు చిన్నప్పటి నుంచి. అప్పుడు ఎంతమంది పిల్లలు? మా బ్రదరు, నేను ఇద్దరం. అన్నయ్య మీరు?
ఎందుకు నాన్నగారు వెళ్ళిపోయారు? అయినా మా అమ్మగారు పోలియో వచ్చి కాలు చెయ్యి సరిలేదండి. ఇష్టపడే 10 years చేసుకున్నారు? అప్పుడు మా అమ్మగారికి అలా అయింది. అంటే పెళ్లి పోలియో చేసుకోవడం వచ్చి ఇష్టపడే చేసుకున్నారు. ఇష్టపడే చేసుకున్నారండి. కానీ ఇంకా తర్వాత వదిలేశారు. తర్వాత వదిలేసి వెళ్ళిపోయారు. ఇంకా దానివల్ల ఇక మాకు ఫాదర్ ఎవరో కూడా తెలియదు.